నమస్కారం, మీరు చూస్తున్నారు హెచ్ఎన్9 టీవీ. చిత్తూరు జిల్లా కుప్పం కాంగ్రెస్ కార్యాలయంలో పళని ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేశవ మాట్లాడారు. పార్టీ కోసం రాష్ట్రం విడిపోయినప్పటి నుండి కష్టపడి పనిచేసి ప్రాణాలను పణంగా పెట్టి కష్టపడుతున్న కార్యకర్తల గురించి కాంగ్రెస్ పార్టీ కుప్పం ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాక ఎవరో అనామకునికి వైఎస్ఆర్సీపీ కోవట్ టికెట్కు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం సబబు కాదని వాపోయారు. ఇలాగే కొనసాగితే కుప్పంలో కాంగ్రెస్ పార్టీ మనుగడ కష్టతరంగా మారుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడుతున్న నాయకులైనా సరే, కార్యకర్త అయినా సరే వారిని గుర్తించి అభ్యర్థిగా ప్రకటిస్తేనే పనిచేస్తామని, అలా లేని పక్షాన మేము పార్టీలోనే కొనసాగుతామన్నారు. అనామకుడైన వైఎస్ఆర్సీపీ కోవట్ అభ్యర్థి అయితే మేం పనిచేయమని చెప్పేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాల్సిన విషయం ఏమంటే, కుప్పం నియోజకవర్గంలో కనుమరుగైపోతున్న కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర విభజన తర్వాత భుజాలు కాయలు కట్టే విధంగా జెండాలు మోసినటువంటి కార్యకర్తలను మర్చి ఎవరినో ముక్కు ముఖం తీసుకొచ్చి తెలియని వ్యక్తిని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఈయన అంటూ కొందరు వైసీపీ కోవట్లు చేసినటువంటి పని చాలా దారుణమైన పని. ఈ పని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా పార్టీ అధిష్టానం ఇప్పటికైనా మేల్కొని పార్టీలో అది ఏ వ్యక్తి అయినా కావచ్చు, లోకల్గా 10 సంవత్సరాలుగా ఎవరైతే కష్టపడ్డారో, కుటుంబాలు భార్య బిడ్డల్ని జీవితాన్ని పణంగా పెట్టి పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. అటువంటి వ్యక్తికి ఇస్తే మేము తల వంచి వాళ్ళ పాదాభివందనం చేసి కాంగ్రెస్ పార్టీకి సేవ చేసుకునేందుకు మేము సంసిద్ధంగా ఉన్నాం. పార్టీ ఆలోచించాలా, ఆలోచించి ఆ క్యాండిడేట్ క్యాన్సిల్ చేసి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు టికెట్ ఇచ్చి పార్టీని బతికించుకోవాలా. కుప్పంలో కాంగ్రెస్ పార్టీ బతికి బట్ట కట్టాలంటే ఈ కార్యకర్తలకి టికెట్ ఇవ్వాలనేసి పార్టీ అధిష్టానానికి మేము హెచ్చరిస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.